నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ దేవరకొండ ఈ పేరు వినగానే యూత్లో అయితే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి ప్రస్తుతం ఆయన పైన బెట్టింగ్ కేసు A23 యాప్ని ప్రమోట్ చేసినందుకు గాను ఆయన పైన కేసు నమోదైంది. మరి తన సినిమా కింగ్డమ్ రిలీజ్ అయ్యే వేళ ఈ యాప్ గురించి, ఈ బెట్టింగ్ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందా, అది లీగల్గా ఉందా లేదా, అటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. సార్ నమస్తే. సార్, విజయ్ దేవరకొండ నటించినటువంటి కింగ్డమ్ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇంకా రిలీజ్ డేట్ అయితే ప్రకటించలేదు, కానీ మరి మొత్తానికి ఆయన ప్రమోట్ చేసినటువంటి A23కి ఇప్పటికే కేసు నమోదైంది. ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ఈ బెట్టింగ్ వ్యవహారాన్ని ఈ సినిమా రిలీజ్ అయ్యే నేపథ్యంలో తీసుకురావడాన్ని మనం ఏ విధంగా చూడాలి? అసలు ఈ బెట్టింగ్ యాప్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? అసలు విషయానికి వెళ్తే ప్రకాష్ రాజ్ గారు రానా ప్రమోట్ చేసింది రమ్మీకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ షారూక్ ఖాన్ గారు, సచిన్ టెండూల్కర్ గారు, విజయ్ దేవరకొండ ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేసింది A23. నెక్స్ట్ జింగ్లియో ఇంగ్లలో ఏదో అక్షయ్ కుమార్ అనుకుంటా వాళ్ళు చేశారు. ఇంకా చాలామంది చేశారు. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ కూడా గేమింగ్ యాప్స్ని, బెట్టింగ్ యాప్స్ని గతంలో కొంతమంది ప్రమోట్ చేశారు. గేమింగ్ యాప్స్ని ఎక్కువగా మన స్టార్ సెలబ్రిటీస్ చేస్తే, బెట్టింగ్ యాప్స్ని ఇన్ఫ్లుయెన్సర్స్ చేశారు. ఓకేనా? గేమింగ్ యాప్స్కి, బెట్టింగ్ యాప్స్కి ఫస్ట్ తేడా తెలుసుకోవాలి. బెట్టింగ్ యాప్ పేరులోనే నీకు బెట్ ఉంది. ఖచ్చితంగా డబ్బులు పెట్టే ఇది ఆడాలి. అయితే ఎడ్డం లేదా తెడ్డం, అయితే బొమ్మ లేదా బొరుసు, అయితే చిత్తు లేదా బొత్తు, అంతే. గేమింగ్ యాప్ ఏంటంటే అందులో కొన్ని స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్స్ కూడా ఉంటాయి. అంటే నువ్వు ఆడి సంపాదించు అనేది కాదు, ఆడడానికి డబ్బులు కడతారు. స్కిల్ బేస్డ్ ఎలా, నువ్వు నేను నలుగురు ఆడుతూ ఉంటారు. లూడో కింగ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. మనం నలుగురం ఆడతాం, ఒకడు గెలుస్తాడు. దానిలో ఏంటంటే అమౌంట్ వేసి ఆడతారు. కొంతమంది సరదాగా కూడా ఆడతారు. ఇలాంటివి ఉంటాయి. సో బెట్ అనేది వేరు, స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్స్ వేరు, గేమింగ్ యాప్స్ కూడా వేరు. ఇలాంటివి చట్ట ప్రకారంగా దిస్ ఈజ్ లీగల్ అని ఆ కంపెనీస్కి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. ఆ లీగలైజ్డ్ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చే వీళ్ళని ఒప్పించుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ భారతరత్న, ఖేల్ రత్న, ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. సచిన్ టెండూల్కర్ మనకు దొరికినటువంటి ఒక ఆనిముత్యం. కపిల్ దేవ్ తర్వాత సచిన్కు ఉన్నంత ఫాలోయింగ్ ఎవరికి లేదు. సచిన్ దగ్గరికి ఎలాగైతే బూస్ట్ యాడ్ వచ్చిందో, సచిన్ దగ్గరికి ఎలాగైతే ఇంకేదో యాడ్ వచ్చిందో, అలాగే ఇది కూడా వచ్చింది. బూస్ట్ ఏం కంపెనీ అయ్యారంటే మాది సో అండ్ సో వీళ్ళదండి, వీఆర్ రిజిస్టర్డ్ అని వాళ్ళు చెప్పుకుంటారు. ఈ గేమింగ్ అంటే వీఆర్ సో అండ్ సో ABC ప్రైవేట్ లిమిటెడ్ అండి, వీఆర్ రిజిస్టర్డ్, దిస్ ఈజ్ అవర్ ఆఫీస్ అని చెప్తారు. సో ఇది రిజిస్టర్డ్ అని గవర్నమెంటే వాటికి లీగలైజ్డ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత దీస్ పీపుల్ ప్రమోటెడ్ దట్. తర్వాత ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇవి నిషేధం. దేని మీద? బెట్టింగ్ అయితే నిషేధమే. గేమింగ్ యాప్స్ని ఇంకా నిషేధించాల, నివారణ చర్యలు జరుగుతున్నాయి కానీ నిషేధం ఇంకా జరగల. అది బాగా గుర్తుపెట్టుకో. నీకు నోటీసులు పంపిన వాళ్ళందరూ దోషులు కాదు. నోటీసులు అందరికీ వస్తాయి, మన ఇద్దరికి కూడా వస్తాయి, ఎవరికైనా వస్తాయి నోటీసులు పంపడం. కాకపోతే నోటీసులు ఇచ్చారు అనే వార్త చాలా వెబ్సైట్లో వచ్చేసరికి వీళ్ళ మీద ఏమో కేసులు పెట్టారంట, వీళ్ళకి ఏదో అయిపోయిందంట, ఇంకా అరెస్ట్ చేస్తారేమో, ఎన్కౌంటర్ చేసేస్తారేమో, ఇంకా వీళ్ళని కాల్చి పడేస్తారేమో, ఇట్లాంటి వదంతులన్నీ పుట్టుకొస్తాయి. బేసిక్గా నోటీసులు అందరికంటే ఆ నోటీస్ ఈజ్ నథింగ్ బట్ దే ఆర్ ఆస్కింగ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ యూ. మా దగ్గర ఇదేదో చట్టవిరుద్ధం అని తెలిసింది, మీరు ఏం చేశారండి? లేదండి ఇది లీగలైజ్డ్, మాకు అన్నీ చూసుకొనే చేశాము. మరి ఇలా చేయడం వల్ల వాడు ఎవడో ప్రాణాలు పోయాయి అంటారు. అయ్యయ్యో అది మాకు కూడా అనిపించింది, సరే ఇది తప్పేనేమో, మేము ఆల్రెడీ ఆ కంపెనీ వాళ్ళతో చెప్పాము, ఆల్రెడీ ఒప్పందంలో ఉంటే క్యాన్సిల్ చేసుకుంటామండి, మా వల్ల ఒకరికి నష్టం జరగొద్దు అనే వాళ్ళే సెలబ్రిటీలు. ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ఎక్కడైనా ఏదైనా విపత్తు జరిగితే ఫస్ట్ స్పందించేది కూడా సెలబ్రిటీలే. అది బాగా గుర్తుపెట్టుకోండి, అంతే. అండ్ వీళ్ళందరూ పుట్టింది కూడా ఈ బెట్టింగ్ యాప్లని, గేమింగ్ యాప్లని ప్రమోట్ చేయడానికే. వీళ్ళు సెలబ్రిటీస్ అవ్వాల, వాళ్ళ జీవితాల్లోకి తర్వాత వచ్చాయి ఇవన్నీ. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్గా కొనసాగుతుంటే వీళ్ళ జీవితాలకు మధ్యలో వచ్చింది, అంతే. సో వీళ్ళు ఏం చేశారు అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ, మహామహులందరూ చేశారు కాబట్టి వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇక విజయ్ దేవరకొండ గురించి మనం మాట్లాడుకుంటే ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. A23 అనేది ఆయన దగ్గరకు వచ్చింది, లీగలైజ్డ్ 20 పేజీల డాక్యుమెంట్ అది. దాంట్లో ఏముందంటే వీళ్ళు తెలుగు రాష్ట్రాల్లో నిషేధం అండి అని చెబితే వేరే లాంగ్వేజ్లో మేము దీన్ని యూజ్ చేసుకుంటామని చెప్పారు. దాని కాంట్రాక్ట్ పీరియడ్ కూడా 1 ఇయర్కి అయిపోయింది.
లాస్ట్ ఇయరే అయిపోయింది. దాన్ని మళ్ళీ వాళ్ళు ఈ ఇయర్ వాడుకోవాలంటే రెన్యూవల్ చేయాలి. అది ఎప్పటిదో అయిపోయింది, వీళ్ళు కూడా చేతులు దులిపేసుకున్నారు. అప్పటి యాడ్ని కావాలని తీసుకొచ్చి ఇప్పుడు దీన్ని పబ్లిష్ చేస్తున్నారు. సేమ్ ప్రకాష్ రాజ్కి వచ్చిన ఇబ్బందే. ప్రకాష్ రాజ్ కూడా ఆల్రెడీ ఒక ఇయర్లో ఆ కాంట్రాక్ట్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ ఆ కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నాడు. అప్పుడు చేసిన దానికి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు. అండ్ ఆ బెట్టింగ్ యాప్ వల్ల చాలామందికి ఇలా ప్రమాదాల్లో ఇరుక్కున్నారు అనేది వచ్చింది, కానీ గేమింగ్ యాప్స్ ఇంకా నివారణ చర్యల్లోనే ఉంది. దీన్ని దానికి అంటగట్టి విజయ్ దేవరకొండ పెద్ద ఏదో పాపం చేశాడు, నేరం చేశాడు. అసలు ఈయన చేసిన పనికి దేశం మొత్తం సర్వనాశనం అయిపోయింది. అసలు ఇప్పుడు ట్రంప్ తీసుకునే డెసిషన్లకు కూడా కారణం విజయ్ దేవరకొండే. అసలు ఈ నెక్స్ట్ ఆ షష్టగ్రహ కూటమిలో భూమి అంతమైపోతుంది, దానికి కారణం కూడా విజయ్ దేవరకొండ పుట్టుకే అన్నట్టుగా వార్తలు రాస్తున్నారు. ఆల్రెడీ విజయ్ దేవరకొండ దీనికి సంబంధించి నేను లీగల్ ఫాలో అయ్యే ఇటువంటి యాప్స్ కి ప్రమోట్ చేయడం జరిగింది అని ఆయన వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఆయన పైన ట్రోల్స్ ఆగడం లేదు. ఎందుకని అంటే కొంతమంది ఏంటంటే ఒక హీరో సెల్ఫ్గా డెవలప్ అవుతున్నాడు అంటే ఆయన మీద ఇట్లాంటివన్నీ వస్తాయి, కామనే. నీకు ఫన్నీగా ఒకటి చెప్తా విను. విజయ్ దేవరకొండ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. మొన్న రీసెంట్లీ ఏంటంటే విజయ్ దేవరకొండ ఈ ఎవడే సుబ్రహ్మణ్యంది రిలీజ్ హడావిడి జరిగింది. అప్పుడు నాని ఫ్యాన్స్ కొంతమంది అంటే విజయ్ దేవరకొండని తీసుకొచ్చిందే నాని, ఎవడే సుబ్రహ్మణ్యంలో నాని కనుక ఛాన్స్ ఇవ్వకపోతే అసలు ఏమైపోయి ఉండేవాడు అన్నారు. ఇదో క్లారిటీ ఇస్తాను నీకు, చూడు ఏమైందంటే నాగ్ అశ్విన్ అండ్ విజయ్ దేవరకొండ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అప్పుడే పరిచయం వీళ్ళకి, ఓకేనా. తర్వాత ఇద్దరు కలిసి ఒక యాడ్ కూడా చేశారు. నెక్స్ట్ మన స్వప్న దత్త ఆవిడ పేరేంటో, మన అశ్విని దత్ వాళ్ళ పిల్లలు, ఆ అమ్మాయి వాళ్ళు వచ్చి ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం ఇలా చేద్దాము నాగ్ అశ్విన్తో అన్నప్పుడు కొత్త హీరో ఎందుకు, అప్పుడు తనకు ఎస్టాబ్లిష్డ్ ఉన్న కొత్త హీరో అంటే అప్పుడప్పుడే ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటున్న హీరో, వీళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్లో ఉన్న ఒక ఫేస్ ఉంటే బాగుండు అనుకున్నారు. నాని దొరికాడు. నాని ఉంటూ విజయ్ దేవరకొండను కూడా ఉంచుతూ ఈ సినిమాని ముందు తీసుకెళ్ళారు. ఇప్పుడు నాగ్ అశ్విన్ విజయ్ దేవరకొండే కావాలని ఎందుకు అనుకున్నాడు? నాని వెనక ఇంకో హీరోని కూడా పెట్టుకోవచ్చు, వీళ్ళకు ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి పెట్టాడు. అంటే విజయ్ దేవరకొండని తెచ్చింది ఎవరు? నాగ్ అశ్విన్. ఆ సినిమాలో నాని ఒక క్యారెక్టర్ ప్లే చేసి హీ లెఫ్ట్ ఆఫ్, అంతే. అది హీరో క్యారెక్టరా విలన్ క్యారెక్టరా వాట్ ఎవర్. నెక్స్ట్ ఈ తర్వాత ఏమైంది, నాగ్ అశ్విన్కి విజయ్ దేవరకొండకి సఖ్యత ఉంది కాబట్టి మళ్ళీ మహానటి వచ్చింది, మళ్ళీ ఇంకేదో వచ్చింది, కల్కి వచ్చింది, ట్రావెల్, నీకు అర్థమవుతుందా? అలాగే వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి నాగ్ అశ్విన్తో వీళ్ళ ఫ్రెండ్షిప్ కొనసాగింది. సో ఇప్పుడు విజయ్ దేవరకొండకు అవకాశం ఇచ్చింది ఎవరు? నాగ్ అశ్విన్. తర్వాత ఫస్ట్ అవకాశం ఇచ్చేది ఒక ఎత్తు అయితే తన టాలెంట్తో తను నిలబడడం కూడా ఇంకొకటి. అలా తన టాలెంట్తో స్టెప్ బై స్టెప్ నిలబడే టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఆ పెళ్లి చూపులు చాలా మంచి సినిమా అది. ఎందుకు పెళ్లి చూపులు అంతా హిట్ అయిందంటే నీకు తెలుసా, అప్పట్లో యూత్ అందరూ కూడా నీ దగ్గర నా దగ్గర నీకో 2 లక్షలు నా దగ్గర 2 లక్షలు ఉంటే ఏం చేద్దామని ఆలోచించే టైంలో ఈ గోవాకి వెళ్దామా థాయిలాండ్ పోదామా అనే వాళ్ళందరూ కూడా ఆ సినిమా చూసి అరే ఇద్దరం కలిసి 4 లక్షలతో చిన్న ట్రక్ పెట్టుకుందాం అనుకున్నారు. అలా అప్పుడు డిఎల్ఎఫ్ చుట్టూ వెలిసిన ఫుడ్ స్ట్రీట్లు బోల్డ్ అన్ని హైటెక్ సిటీ మొత్తం తయారైపోయాయి తెలుసా. ఇప్పుడు లేవులే, అంటే ఫుడ్లు ఇక చాలా అయిపోయి ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది, కరోనా తర్వాత తగ్గిపోయింది అనుకుందాం. అప్పుడు ముందు చాలా ఉండే. తర్వాత ఈయన అదృష్టం ఏంటో గీతా గోవిందం, అదేంటో అట్లా వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. తర్వాత ఒక్కొక్కసారి 100 కోట్లు తీసింది ఒక హీరో సినిమా అంటే ఆగుతాడా? ద జర్నీ గోస్ ఆన్. అండ్ నెక్స్ట్ తనలో ఉన్న విలక్షణ నటుని చూడు, అర్జున్ రెడ్డికి అదొకటి, పెళ్లి చూపుల్లో ఆ డీసెంట్నెస్, గీతా గోవిందంలో అదొకటి, మన ఫ్యామిలీ ఫ్యాన్లో ఇదొకటి, లైగర్లో అదొకటి, కల్కిలో ఇదొకటి. అంటే ఏ పర్సన్ కెన్ ప్లే మల్టిపుల్ క్యారెక్టర్స్. థియేటర్ ఆర్టిస్ట్లే చాలా రేర్గా చేస్తారు ఇలాంటివన్నీ. వెన్ ఏ పర్సన్ కెన్ ప్లే మల్టిపుల్ క్యారెక్టర్స్, మన ఎన్టీఆర్ లాగా అల్లు అర్జున్ లాగా రకరకాల క్యారెక్టర్స్ చేస్తే ఆటోమేటిక్గా ఎవరైనా ఎదుగుతారు, అది ఎత్తుక్కుంటూ వస్తాయి సూట్ కేసులు. సో అలాంటి క్రమంలో ఇలా అన్నాడు. సో విజయ్ దేవరకొండ తనే ఎదిగాడే తప్పితే, తన టాలెంట్ వల్ల ఎదిగాడే తప్పితే మిగతా వాళ్ళు అనుకున్న విధంగా కాదు. అండ్ నౌ ఇక బెట్టింగ్ యాప్స్ గురించి మనం క్లారిటీ ఇచ్చుకుంటే దీనికి ఆల్రెడీ వాళ్ళు అప్పుడే సమాధానం చెప్పేశారు, దట్ వాజ్ డన్. ఇప్పుడు ఏంటంటే కింగ్డమ్ సినిమా వస్తుంది ఆ పిల్లోడిది. అసలు ఇప్పుడు ఎందుకు ఇది అంతా మొన్న మనం పెట్టిన ఈ చర్చ కూడా మార్చిలోనే అయిపోయింది. ఇది ఇప్పుడు పెద్దగా ఏం లేదు. ఆ కింగ్డమ్ టీజరో ట్రైలరో గ్లిమ్సో ఏదో రిలీజ్ అయ్యి వచ్చింది, అదేమో చాలా బాగుంది.
అందరు అరే ఏంటి ఇట్లా ఉంది, ఇంకో కేజీఎఫ్ చూస్తున్నామా, ఇంకో సలార్ చూస్తున్నామా, ఆ రేంజ్లో ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా చూస్తున్నామన్న ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఆ సినిమా, ఆ చిన్న గ్లిమ్స్. అలా ఇచ్చేసరికి ఏమైంది, మళ్ళీ వీళ్ళ కనబడి ఎక్కడికి వెళ్ళిపోతాడో మళ్ళీ అని చెప్పేసి ఆ చిన్న ఈర్ష అసూయతో మళ్ళీ వైరల్ చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఆ A23 యాప్ అది లీగలైజ్డ్ అయినప్పుడు వాళ్ళు చేశారు. తర్వాత కాంట్రాక్ట్ కూడా అయిపోయింది ఎప్పుడో, దట్ వాజ్ డన్. అండ్ అది అందులో పెద్ద షారూక్ ఖాన్ గారు ఇంకా మహామహులు చేశారు. ఇప్పుడు కూడా ఇంకా మిగతా తర్వాత ఏ బెట్టింగ్ యాప్ కానీ తను ఏం ప్రమోట్ చేయాల. ఈ ప్రమోటెడ్ ఏ గేమింగ్ బేస్డ్ యాప్, అది కూడా స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్ అంతే. సో వదంతులు ఎప్పుడు వచ్చినా సరే అప్పటికప్పుడు ఖండించుకోవాలి. మనలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడుకుంటాం, లేదంటే అందరు నమ్ముతూ ఉంటారు, ఇట్లా జరిగిందా, ఇంత పెద్ద నేరం చేశాడా, అసలు ఎంత పెద్ద నేరగాడు అని. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.